వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన జిల్లాలలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాకపోవడాన్ని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు తీవ్రంగా విమర్శించారు. జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, బి కృష్ణమూర్తి, పి తేజేశ్వరరావులు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏడాది పాలన ప్రజలకు అసంతృప్తిని మిగిల్చిందన్నారు. జీడీ పంటకు గిట్టుబాటు ధర, జీడీ బోర్డు, ఐటీడీఏ ఏర్పాటు, వంశధార నిర్వాసితులకు ప్యాకేజీ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి మెరుగైన వైద్య సేవలను ఎన్నికల హామీలు ఇచ్చి ఏది అమలు చేయలేకపోయారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీడికి గిట్టుబాటు ధర ఇచ్చి జీడి బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే విధంగా ఈ వంశధార నిర్వాసితులకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. అదే విధంగా రిమ్స్ అప్గ్రేడ్ చేస్తామన్నారు. ఏ ఒక్క హామీ కూడా ఈ ఏడాది కాలంలో అమలు చేయలేదు. సరే కదా, ఈ రోజు సముద్ర తీర ప్రాంతంలో ఉండే భూమంతా కూడా కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇది సరైనది కాదని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తాం. ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో 1,00,000 పైన గిరిజనులు ఉన్నారు. వారికి ఐటీడీఏ లేకపోవడంతో ఇవాళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజన భూములన్నీ కూడా తప్పుడు పత్రాలు సృష్టించి గిరిజనేతలు ఆక్రమించుకుంటారు. ఐటీడీఏ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడతారు. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించింది, ఇంతవరకు అమలు చేయలేదు. వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతాంగం ఈరోజు తీవ్ర దోపిడీకి గురవుతుంది. దానికి సంబంధించి గిట్టుబాటు ధరలు ప్రకటిస్తామన్నారు. మీరు తక్షణమే ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాది విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా లింగపాలెం మండలంలోని కొనిజర్ల గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ ఆదేశానుసారం మండల అధ్యక్షులు గరిమల్ల చలపతిరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు పల్లి శ్రీను అధ్యక్షతన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కూటమి నాయకులు గాలంకి కుటుంబరావు, దారావత్ సాయి కృష్ణ, లక్కపాము నాని, పచ్చిగోళ్ల పండు, సుధీర్, సూరిబాబు, యాదాల డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. మహిళల భాగస్వామ్యం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుపరిపాలనకు ఇది తొలి అడుగుగా ప్రజాసేవకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు తెలిపారు. బంగారు కుమార్ గారి నాయకత్వం, బంగారు కుమార్ గారి నాయకత్వం, బంగారు కుమార్ గారి నాయకత్వం, కొట్టా మహేష్ కుమార్ గారి నాయకత్వం. పొంగనూరు మండల పరిధిలోని మార్లపల్లె గ్రామంలో గురువారం ఉదయం విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు తమ స్కూలును తరలించే నిర్ణయానికి నిరసనగా స్కూలుకు తాళం వేసి ధర్నా చేశారు. మా స్కూల్ మాకే కావాలి అంటూ నినాదాలు చేస్తూ అధికారులు వెంటనే స్పందించి మార్గం చూపాలని డిమాండ్ చేశారు. గ్రామంలో చక్కటి వాతావరణం, విశాలమైన మైదానం, అన్ని వసతులు ఉన్నప్పటికీ హైవే సమీపంలోని సింగిరిగుంట స్కూలుకు తరలించడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త స్కూలును చిన్న పిల్లలు నడిచి వెళ్లటం సురక్షితమేనని కాదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అధికారులు వెంటనే దృష్టి సారించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితులు బాగలేదు. మేము కూలీ నాలి చేసుకునే వాళ్ళు, మాకు రోడ్లు సౌకర్యము కానీ లేదు. రోజు తోడుకొని పోయి వచ్చేదానికి మాకు ఇంటి దగ్గర జరిగే వాళ్ళు కాదు మేము. అందుకనేసి మేము అడుగుతాన్నాం, మాకు స్కూల్ ఇక్కడనే ఉండాలి, మేము పంపించేదానికి కుదరదు. పుంగనూరు మండలంలో సింగరకొండ పంచాయతీ చెందిన మార్లపల్లి గ్రామంలో నివసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు 3rd క్లాసు, 4th క్లాస్, 5th క్లాస్ విద్యార్థులని సింగరకొండ యూపీ స్కూల్కి మార్చడం జరిగినది. ఇక్కడ నుంచి వెళ్ళటకు అక్కడికి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నది. మధ్యలో ముందరని ఒక కాలువ, బెంగళూరు హైవే రోడ్డు ఉన్నది. దానివల్ల పిల్లల్ని రావడం పోవడం చాలా ఇబ్బందికరము. అలాగే మా గ్రామంలో ఉన్న ఈ స్కూల్ని ఇక్కడే ఉంచవలసిందిగా పుంగనూరు మండలం ఎంఈఓ సార్ గారిని కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే పిల్లలకి చాలా ఇబ్బందులుగా ఉన్న దానివల్ల వాళ్ళు పిలుచుకోవడం రావడం చాలా అసౌకర్యంగా ఉన్న దానివల్ల మా మార్లపల్లి గ్రామంలో ఉన్న ఈ స్కూల్ని ఇక్కడే ఉంచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం సార్.
ఆదోని నియోజకవర్గంలోని మాజీ టీడీపీ ఇన్ఛార్జి ఆది కృష్ణమ్మ నివాసంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం తొలి అడుగులోనే విశ్వాసం అందుకుంది. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. పెన్షన్లు, అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం, దీపం 2, మెగా డిఎస్సి, రైతులకు ధాన్యం కొనుగోలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పునఃప్రారంభం వంటి కార్యక్రమాలు ప్రజలకు మేలు చేస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుపరిపాలనలో రెండో అడుగు మరింత విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అదేవిధంగా నారా లోకేష్ గారు, మోడీ గారు ఆశీర్వాదంతో అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల సంక్షేమం కోసమే, ప్రజల అభివృద్ధి కోసమే ఈ ఏడాది కాలంగా పూర్తిగా ప్రజల సమక్షంలోనే ఉండి ప్రజల కోసం చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనలోనో, సైకో పరిపాలనలోనో ఏ విధంగా తయారైంది అని. రోడ్లు మనకు అందరికీ తెలుసు. ఈవెన్ పక్క రాష్ట్రంలో వచ్చిన వాళ్ళు కూడా మన రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే అమ్మ రోడ్లు ఇంత దారుణంగా ఉన్నాయని, అవి దాదాపు 1000 కోట్లతోన చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా మరమ్మతులు జరిపించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లకు మరమ్మతులు చేసిన ఘనత మా ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయినప్పటి నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థలో బలోపేతమైన ఎంతో కృషి చేసి ఆయన ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33,324 గ్రామ పంచాయతీలకు మహర్దశ కల్పించారు. దాదాపుగా 3 లక్షల కిలోమీటర్లు రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఎన్ఆర్జీఎస్ కింద ప్రతి గ్రామంలోన శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం సింహాచలంలో జూన్ 12న స్వామివారి స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆలయ వైదిక సిబ్బంది అధికారుల ఆధ్వర్యంలో 108 బంగారు సంపెంగలతో శాస్త్రోక్తంగా స్వామివారిని పుష్పార్చన చేయబడింది. వేకువజామున స్వామిని సుప్రభాత సేవలో మేల్కొలిపి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేశారు. వేద మంత్రాల నినాదం, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ ప్రత్యేక సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. దేవస్థాన వేద పండితులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా ఈ పుష్పార్చనను నిర్వహించారు. ఈ పుణ్య సందర్భం భక్తుల్లో ఆనందోత్సాహాన్ని నింపింది. ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణే, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం పుష్పార్చాయ నమః, ఓం మహాసాయ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేతృత్వంలో అమ్మ బృందమ్మ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలకు, నాయకులకు స్వీట్లు తినిపిస్తూ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ప్రారంభించడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ పథకం ద్వారా వారి తల్లులు ఖాతాలో నిధులు జమ కావడం గర్వకారణమన్నారు. పిల్లల సంఖ్యకు అనుగుణంగా తల్లికి నేరుగా డబ్బు ఇవ్వడం గొప్ప అడుగు అని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన నాన్న చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరింతగా ప్రజలకు అండగా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఒకరికి ఇస్తున్నారు అంతకుముందు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా మనకు ఎంతో సహాయం చేస్తున్నారు. అంటే సెంట్రల్ నుండి వస్తున్నాయి, ఇక్కడ ఉండేవాళ్ళు గత ప్రభుత్వంలో మహిళలకు గౌరవం ఉంది. మన ప్రభుత్వం వచ్చినా కదా మన మహిళలు అంటే మనాలు లేరు, వాళ్ళ పక్కన కూడా మహిళలు, తల్లులు, కూతుళ్ళు, కోడళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, వాళ్ళ పక్కన గౌరవం లేదు ఎవరికి, వీళ్ళకి. ఎందుకంత ఇది జగన్ నాకు అర్థం కాకపోవడం లేదు. మీ తల్లి
అసలు బిడ్డలంతా అనడం కూడా మాకు చాలా అవమానకరంగా ఉంది. దానికి పరిష్కారం దేవుడి స్థానం అది ఎప్పుడు జరుగుతుందని అందరూ కాసుకుంటున్నాము. ఈ రకమైన శాస్త్రం చేయడము కాలేదు. ఎక్కడికి పోయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఆనందోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అమ్మకు వందనం వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం, ఈ నెల 20న రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అమలు చేయబోతుండడం సంతోషకరమన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను తీర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మనం రైతుకి ఇచ్చిన మాట, రైతు అన్నదాత సుఖీభావ పథకం కింద 20వ తేదీ రైతులందరూ కూడా వాళ్ళ ఖాతాలలో మనం డబ్బులు ఇచ్చిన మాట ప్రకారం వేయబోతున్నాం. ఆగస్టులో ఇచ్చినటువంటి మాట ప్రకారం మహిళా సోదరీమణులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించబోతున్నాం. కాబట్టి దిగ్విజయంగా గెలిపించిన దానికి ఇంకా హైకమాండ్ కూడా ఆలోచించి ఇంకా ఏం సౌకర్యాలు కావాలన్నా అవన్నీ చేస్తాము. మీరు ఎక్కడికక్కడ ఎవరి పరిధిలో వాళ్ళ నాయకులందరూ కూడా మీరు ప్రజలకు తెలియజేయండి అని చెప్పిన దానివల్ల ఈరోజు మేము మిత్రులందరం కూడా ఇక్కడ మీ ముందర కూర్చోవడం, మీకు తెలియజేయడం. మా మిత్రులందరూ వచ్చినారు, మీరు వచ్చినారు, మీకు వాళ్ళకి అందరికీ నమస్కారాలు. ఒకసారి ముందు స్టార్ట్ అయిపోయి మధ్యలో ఇది అయింది కాబట్టి పార్టీ ప్రభుత్వం ఒక నియమావళి ప్రకారం నిబద్ధత ముందుకు పోయేటటువంటి పార్టీ. తిట్టుకు తిట్టు సమాధానం కాదేడా. వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా ఆఖరికి రాజధాని మహిళలను కూడా వాళ్ళు చేసిన ఉద్యమాన్ని స్వాతంత్రం రోజుల్లో కూడా ఎవరు ఊహించిన విధంగా అక్కడున్న రైతులు, మహిళలు రాజధాని కోసం మనందరం భవిష్యత్తులో ఇది ఏమవుతుందని భయపడినా వాళ్ళు పాపం మనం చూసినాం. కాళహస్తిలో కూడా మన ప్రకాష్ భూమి ఇచ్చినాడు, అక్కడ స్టే చేసినారు. ఇన్ని కిలోమీటర్లు నడిచి వెంకటేశ్వర స్వామికి మహానుభావ మా అందరి మనోభావాల్ని బాపట్ల జిల్లా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చీరాల మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, ఎంపీలు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. తల్లికి వందనం పథకం కింద నిధులు విడుదల చేశామని, ఎన్నికల హామీలు అమలుపై కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. చీరాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఈ వేడుకలలో కూటమి నేతలు, ఆర్డీఓ, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లు, టీడీపీ ఇన్ఛార్జ్ ఎం మహేంద్ర నాథ్ బాబు, యువ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కురిపించారు. ఆయన మార్కెట్కి వెళ్ళి ఎంఏ రావడం ఇవంతా కూడా చూసుకుంటే ఇవంతా కూడా మన అభివృద్ధిలో భాగం. ఎందుకంటే అన్ని కూడా మన పనులు బాగుంటుంది. అలాగే మనం ద్వితీయ శ్రేణి రంగం పరిశ్రమలు చూసుకుంటే సార్ చెప్పారు, నిన్న కూడా మన ఏపీఎస్సి జడ్డం చూపించారు. ఆర్టీఓ నన్ను కూడా ఏమంటే మా ఏరియా బాగా ఇది కావాలని ఆల్రెడీ మనము ఎంఎస్సీబీ మార్క్స్. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వినుతా కోట ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ స్ఫూర్తితో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రోజు 47వ వారానికి చేరిన ఈ సేవా కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి పట్టణం పెళ్లి మండపం వద్ద నిర్వహించారు.
శ్రద్ధతో భోజనం వండిస్తూ ప్రజలకు సేవ చేస్తుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కావలి శివకుమార్, తోట గణేష్, నితీష్ కుమార్, లక్ష్మి, రాజ్యలక్ష్మి, రిటైర్డ్ ఎంఆర్ఓ చంద్రశేఖర్ రావు, ఆర్ఆర్ఎం సిద్ధులు, ప్రసాద్, సుబ్బారావు, రవికుమార్ రెడ్డి, జ్యోతిరామ్, డుమ్ము, రాయల్, దినేష్, పుష్ప, ఉదయ్, సురేష్, నాని, బిఎస్ఎస్ మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవకు ఉదాహరణగా నిలిచిన ఈ కార్యక్రమం కొనసాగుతున్నదని వినుత కోట తెలిపారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని పి కొట్నబిల్లి గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా 16.90 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ పూర్తయిన 2 నెలలైన ఇంటింటికి నీరు రావడం లేదు. ఈ పరిస్థితిని నిరసిస్తూ ఆదివాసీ గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. పాత బోర్కు కొత్త మోటారు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ నెరవేరలేదని, ట్యాంకులో పక్షులు పడిపోయి కలుషితమయ్యే నీరు తాగడం వల్ల గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారు. గ్రామ చుట్టుప్రక్కల 5 గ్రానైట్ క్వారీలు పనిచేస్తుండటంతో శబ్ద నీటి కాలుష్యం పెరిగిందని, క్వారీలు ఏర్పాటు చేయడంలో ఇచ్చిన మినరల్ వాటర్ ప్లాంట్ హామీ ఇప్పటికీ అమలు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, పాడి బండయ్య, గిరిజన మహిళలు పాల్గొని తక్షణ చర్యలు లేకపోతే కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామన్నారు. ఇవ్వలేదు, వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము బిందులు పట్టుకొని నిరసన కార్యక్రమం ధర్నా నిర్వహించడం జరిగింది. వెంటనే ఇవ్వాలని చెప్తాను. రెండోది ఏంటంటే, ఇక్కడ ఒక 4-5 గ్రానైట్ క్వారీలు ఉన్నాయి చుట్టూను. అయితే నీళ్ళు వచ్చినప్పటికీ మినరల్ వాటర్ ప్లాంట్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ప్రతి గ్రామానికి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే క్వారీలు రావడం వల్ల అభివృద్ధి చెందితే, క్వారీలు ఉండడం వల్లే దేశం అభివృద్ధి అవుతుంది అని చెప్పొస్తున్నారు. క్వారీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఇటువంటి ఏరియాలలో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాలి. ఎందుకంటే ఈరోజు వాటర్ అనేది కలుషితం అవుతుంది. భూగర్భ జలాల్లో నేను గ్రానైట్ క్వారీలు తీయడం వల్ల ఈ నీరు కూడా కలుషితం మారి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకోసం అని చెప్పి మినరల్ వాటర్ ప్లాంట్ ప్రతి క్వారీని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టాలి. అప్పుడు ఈ రకంగా అవుతుంది. రెండోది, అంబులెన్స్ వెళ్ళాలన్నా చాలా కష్టం, పావులు లేవు, రోడ్డే రాదు, అంబులెన్స్ కూడా రాని పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే, టీ అజ్జపురం పంచాయతీలో ఈ పాత కొట్టనాపల్లి గ్రామాన్ని కలపడం వల్ల ఏదైతే గతంలో కూడా నూతన విద్యా సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని పట్టుభద్రుల సంఘం ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐడీసీపీ మండల సిడిపిఓ శ్రీమతి ఝాన్సీ గారి చేతుల మీదుగా చిన్నారుల అక్షరాలను పలకడం ద్వారా పాఠశాల జీవితానికి తొలి అడుగు వేశారు. సంఘం అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, చిన్నారుల మానసిక శారీరక వికాసం కోసం తల్లిదండ్రులు పౌష్టికాహారం, మంచి అలవాట్లపై శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్య అతిథి ఝాన్సీ గారు 3 సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు బట్టా మోహన్ రావు, స్వర్ణ ప్రయాగ్, నాగ ఆంజనేయులు, పుష్పవల్లి, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి నమస్తుభ్యం అదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భోగమే సదా అని ప్రార్థిస్తూ పిల్లలు అమ్మవారిని
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో భారీ విజయోత్సవ ర్యాలీ గురువారం నిర్వహించబడింది. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కూటమి నాయకులు ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డి, అత్తిలి సత్యబాబు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్యాలెస్లలో కూర్చుని బటన్ నొక్కి కాదు, భద్రతతో కూడిన పాలననే మా లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజలు భయభ్రాంతులతో జీవించారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూసుకుంటున్న ప్రజలు ఆశయాలను నెరవేర్చుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈనాడు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ఆస్కార్ నటులు కూడా సరిపోరు ఈ అవినీతి వైసీపీ నాయకులు కనిపిస్తారు. ఆస్కార్ అవుట్ కూడా చిన్నగా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి, మన మాజీ శాసనసభ్యులు దగ్గర. అదేవిధంగా మనకు గిన్నెస్ బుక్ రికార్డ్ అని చెప్తాం. మరి నేను అనుకుంటున్నాను వైసీపీ ప్రభుత్వం అవినీతి గిన్నెస్ బుక్ రికార్డు కూడా సరిపోలేదు, చాలా జగన్ అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.